ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజనపై తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశంలో ప్రస్తావన రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. జగన్ జమానాలో జిల్లాల పునర్విభజన అస్తవ్యస్తంగా జరిగిందంటూ తెలుగుదేశం పార్టీ గతం నుండి విమర్శిస్తూ వచ్చింది. అనేక చోట్ల జిల్లా కేంద్రాల మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటు, నియోజకవర్గాలను ఇతర జిల్లాల్లోకి మార్చేయడం వంటి డిమాండ్లపై ప్రజా అభీష్టం మేరకు హామీలను ఇచ్చారు. అయితే ఇప్పట్లో కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగదని అంటున్నారు. కేవలం కొత్త రెవెన్యూ డివిజన్ల ప్రతిపాదనలే పరిశీలనలో ఉన్నాయి అంటున్నారు రాజకీయ నాయకులు. డీటెయిల్స్ ఈ స్టోరీలో. ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలను విభజించిన వైసీపీ ప్రభుత్వం 26 జిల్లాలు ఏర్పాటు చేసింది. లోక్సభ నియోజకవర్గాల ప్రాతిపదికన 25 జిల్లాలు ఏర్పాటు చేసిన జగన్ సర్కారు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మధ్య మన్యం జిల్లాను కూడా ఏర్పాటు చేశారు. దాంతో రాష్ట్రంలో 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలు అయ్యాయి. అయితే వైసీపీ ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చించకుండా పునర్వ్యవస్థీకరణ చేపట్టిందని, తొందరపాటుతో అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేశారన్న విమర్శలున్నాయి. ఆ క్రమంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినాక జిల్లాల పునర్విభజన ఉంటుందని భావించారు. ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు అనేక చోట్ల జిల్లా కేంద్రాల మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటు, నియోజకవర్గాలను ఇతర జిల్లాల్లోకి మార్పు వంటి డిమాండ్లపై ప్రజాభీష్టం మేరకు హామీలు ఇచ్చారు. అయితే జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగిందని ప్రభుత్వ పెద్దలు అంటున్నా ఇప్పట్లో జిల్లాల పునర్విభజన జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల్లో అక్కడక్కడా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా పోలవరం ముంపు మండలాలను కలిపి ఓ జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. దీనికి చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నారంటున్నారు. అలాగే మార్కాపురం, డోన్, పోలవరం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. అయితే ఇప్పుడున్న జిల్లా కేంద్రాలను మార్చితే ఆయా నియోజకవర్గాల్లో మళ్లీ సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా త్వరలోనే అధికారులకు ఆదేశాలిచ్చే అవకాశం కూడా ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఈ ఏడాదిలోపే జిల్లాల పునర్విభజనను పూర్తి చేస్తారన్న టాక్ వినిపించింది. దాదాపు 32 జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఏపీ కంటే తక్కువ భూభాగం జనాభా ఉన్న తెలంగాణలో 31 జిల్లాలున్నాయి. అలాంటిది ఏపీకి 32 జిల్లాలు ఉండడం సబబే అని అభిప్రాయపడ్డారు. అయితే జిల్లాల పునర్విభజన ఇక ఇప్పట్లో లేనట్లేనని ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి సీసీఎల్ఏ పరిశీలనలో ఎటువంటి ప్రతిపాదనలు లేవని ప్రభుత్వం శాసనమండలిలో వెల్లడించింది. జిల్లాల ఏర్పాటుపై శాసనమండలిలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానమిస్తూ కొత్తగా 2 రెవెన్యూ డివిజన్లకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు వెల్లడించారు. అందులో బాపట్లలోని బాపట్ల, చీరాల, రేపల్లె 3 రెవెన్యూ డివిజన్లను సవరించి అద్దంకికి కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఆ జిల్లా కలెక్టర్ నుంచి ప్రతిపాదన వచ్చిందన్నారు. సత్యసాయి జిల్లాలోని మడకసిరను రెవెన్యూ డివిజన్గా మార్చాలంటూ ఆ జిల్లా కలెక్టర్ నుంచి ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయని తెలిపారు. ఈ 2 రెవెన్యూ డివిజన్లను ప్రభుత్వం పరిశీలిస్తోందని, జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు లేవని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై గత కొంతకాలంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. 2022లో వైసీపీ ప్రభుత్వ హయాంలో నూతన జిల్లాల ఏర్పాటు చేపట్టారు. అయితే కొన్ని చోట్ల జిల్లా కేంద్రాల ఏర్పాటుపై అసంతృప్తులు, కొత్త డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో కూటమి సర్కారు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడుతుందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం శాసనమండలిలో క్లారిటీ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. పాలనా సౌలభ్యం కోసం కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తోంది.